ఇరవై ప్యాకెట్ డబ్బు మీద పెట్టేసాలి. డబ్బు మీద పెట్టేసినాక ఎక్సెల్ రాడ్ పెట్టి 4 బోట్లు ఇప్పాలి. 4 బోట్లు 12 నెంబర్తో రింగ్ కొనొకటి ఇప్పేస్తే అది సెట్ అయిపోతుంది. అది ఇప్పేసేయాలి. ఇప్పేసినాక మళ్ళీ కొత్తది వేసేయాలి. అది కొత్తది ఎట్లయినా నీకు చూపిస్తాను ఒకసారి. 4 బోట్లు నిమ్మలంగా ఇప్పేసేయాలి. నిమ్మలంగా ఇప్పేసినాక ఒక దగ్గర పెట్టుకోవాలి. అవి ఎడబెట్టుకోవాలి. టైర్స్ పక్కబడి పెట్టుకోవాలి. అవి దొరికాయి మళ్ళీ పోతాయి. మళ్ళీ కొత్తది తీసుకొని అక్కడ పెట్టేస్తే తర్వాత మెల్ల ఫస్ట్ చేతితో ఎక్కించుకోవాలి. చేతితో ఎక్కించుకున్నాక తర్వాత మళ్ళీ రింగ్ పనతోటి మెల్ల ఒక్కొక్కటి టైట్ వేసుకోవాలి. ఫస్ట్ ఒకటేసారి అన్నీ టైట్ చేయొద్దు. టైట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ థ్రెడ్డింగ్ వస్తుంది అన్నట్టు. ఒకసారి ఎక్కియద్దు. ఏవైనా ఒక్కసారి ఎప్పుడైనా ఒకటేది ఎక్కియద్దు అన్నట్టు. ఎక్కించినాక ఎక్సెల్ నట్టు పెట్టి దానికి 23 నంబర్ నట్టు పెట్టాలన్నట్టు. నట్టు పెట్టేసి బాగా టైట్ చేయొద్దు. అది కూడా ఓన్లీ స్మూత్ టైట్ చేయాలి. అది టైట్ చేసేటప్పుడు చూసుకోవాలి అది ఎట్లుంది, దానికి ఏం కదా, స్మూత్గా ఎక్కుతుందా, హార్డ్ ఎక్కుతుందా. హార్డ్ ఎక్కితే ఏమవుతుందంటే పోతుంది అన్నట్టు. హార్డ్ ఎక్కనియద్దు ఎప్పుడైనా. అది అట్లా ఎప్పుడైనా హార్డ్ ఎక్కనియద్దు. హార్డ్ ఎక్కితే ఏమవుతుందంటే మెల్ల 23 నంబర్ రింగ్ పన్ను తీసుకొని మెల్ల టైట్ చేసుకోవాలి. కొంచెమే లైట్, బాగా టైట్ చేయద్దు. టైట్ చేసినా బాగా తిప్పలైపోతుంది అన్నట్టు. మళ్ళీ నీకు చైన్ టైట్ చేయరా అన్నట్టు. తీసుకున్నాక అబ్బు తీసుకోవాలి. మళ్ళీ టైర్ అబ్బు తీసుకొని మళ్ళీ మొత్తం పేపర్ కొట్టేసేయాలి. మొత్తం పేపర్ కొట్టేస్తే దానికి ఏమవుతుందంటే లోపల మట్టి ఏమైనా జామ్ అయినా అంతా పోతుంది అన్నట్టు. ఆ పేపర్తో మంచిగా స్పాగర్ పేపర్తో మంచిగా గట్టిగా పేపర్తో కొట్టేస్తే స్మూత్గా అయిపోతుంది అన్నట్టు. స్మూత్గా అయిపోయాక మళ్ళీ ఏం చేయాలంటే లైనర్ తీసుకోవాలన్నట్టు. లైనర్లు తీసుకొని కొత్త లైనర్లు తీసుకోవాలి. దీనికి కూడా మళ్ళీ సెకండ్ లైనర్ మళ్ళీ అవే పాత లైనర్లు వేసి మళ్ళీ కస్టమర్ చెప్పొద్దు. వేసినప్పుడు అన్నీ వేసేసుకోవాలి. అప్పుడే వేసేసుకుంటే మనకు కూడా అబ్బు లైఫ్ ఇస్తుంది. బ్రేకులు కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు కస్టమర్. అట్లయితేనే వేసుకోవాలి. మంచిగా స్ప్రింగులు కూడా కొత్త వేసేసుకోవాలి. అవే మన బ్రేక్ లైనర్లు స్ప్రింగులు 2 కొత్త వేసేస్తే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. బ్రేక్ సౌండ్ రాదు, ఏం రాదు, ప్రాబ్లం ఉండదు, ఏది ఉండదు. దానివల్ల అది వేసేస్తే మనకు కూడా లైఫ్, వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, మనకు కూడా పేరు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనకు కూడా కస్టమర్లు పెడతారు అన్నట్టు. వేసేసుకున్నాక చూడాలి అది ఎట్లా పడుతుంది, ఏం కాదు. దానికి ఒక గ్రీస్ పెట్టాలి. దానికి పక్కపొంటి ఆయిల్ పెట్టేసి, ఆయిల్ ఉంటే ఆయిల్ పెట్టచ్చు, గ్రీస్ ఉంటే గ్రీస్ పెట్టచ్చు. ఏం లేదు, నిమ్మలంగా ఎక్కించుకోవాలి. నిమ్మలంగా ఎక్కించుకున్నాక చూడాలి అది ఎట్లా మరి ఆడుతలేదని చూడాలి. ఒరిజినల్ మన డ్రమ్ రబ్బర్లు వేసేయాలి. ఒరిజినల్ రబ్బర్లు ఏమవుతాయి అంటే గేర్ వేస్తే సౌండ్ రాదు అన్నట్టు. కట్ సౌండ్ రాదు అన్నట్టు. దానికి పనిచేస్తుంది. మళ్ళీ బ్రేక్ మన స్పాకెట్ కూడా సౌండ్ రాదు. స్పాకెట్కు చైన్ జల్దీ లూజ్, టైట్ జల్దీ లూజ్ కాదు. దానికి కూడా అన్నీ పనిచేస్తాయి అన్నట్టు. ఒరిజినల్ వేసుకోవాలి. 4 వేసుకోవాలి. ఒరిజినల్ 4 వేసుకున్నాక చూసుకోవాలి గట్టిగా ఉందో లేదో ఒకసారి చూసుకొని లోపలికి ఎక్కియాలి. ఎక్కించినాక స్పాకెట్ మంచిగా కూర్చొని పెట్టుకొని మంచిగా పెట్టేసి లోపలికి వెళ్ళి ఎక్సెల్ రాడ్ ఎట్లా పెడుతుందో అట్లా నిమ్మలంగా పెట్టేసుకోవాలి. నిమ్మలంగా పెట్టేసుకున్నాక అటు సైడ్ బుష్ పెట్టేసుకోవాలి. టైర్ బుష్ పెట్టేసి చూసుకోవాలి ఎట్లా పెడుతున్నారు. కొట్టాలి, మెల్లగా కొట్టాలి, బాగా స్పీడ్ కొట్టాలి. మెల్లగా కొట్టినా మళ్ళీ థ్రెడ్డింగ్ అవుతుంది. థ్రెడ్డింగ్ ఏంటంటే మీకే తిప్పలేదు. మళ్ళీ కొత్తది ఎక్సెల్ రాడ్ వేయాలి. మళ్ళీ అది తీసుకోవాలి. మళ్ళీ లైట్ మిషన్ కాడికి పోవాలి. దానికి మస్తు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కుత్త ఎక్కియాలి. అక్కడ సైడ్ ఇటు సైడ్ పెద్ద కుత్త, అటు సైడ్ చిన్న కుత్త అంటారు అన్నట్టు. దాన్ని బోల్ట్ నట్ అంటారు. దాన్ని అంటే ఎక్కిచ్చేసేయాలి. ఎంత వస్తుంది అంటే 18-19 నట్ వస్తుంది అన్నట్టు. దానికి బ్రేక్ క్యామ్ బోల్ట్ పెట్టేసేయాలి. బ్రేక్ క్యామ్ బోల్ట్ పెట్టేసి దానికి ఏమన్నా ఫస్ట్ అది పెట్టేసుకోవాలి. ఫస్ట్ అది పెట్టుకున్నాక బ్రేక్ చూసుకోవాలన్నట్టు. అది పెట్టుకోకపోతే ఇది నట్టు టైట్ చేస్తే ఏమవుతుంది అంటే టైట్ అవుతుంది అన్నట్టు. టైట్ అయిందంటే మళ్ళీ ఎక్కది చైన్ లింక్ తీసుకోవాలి. కొత్త చైన్ లింక్ తీసుకోవాలి. ఇట్లా మెల్ల తీసుకోవాలి. కొంతమంది ఇట్లా తీస్తారు మీదికి డైరెక్ట్, కానీ నేను ఇట్లా తీస్తాను అన్నట్టు. ఇట్లా తీసుకుంటే స్మూత్గా అయిపోతుంది అన్నట్టు. స్మూత్గా అయిపోయినాక అది ఏం చేయాలంటే కింద తీసేయాలి. కింద తీసేసినాక లాగ్ అన్నట్టు మట్టిలో వారేసుకోవద్దు. ఎప్పుడైనా దాన్ని ఆడ పెట్టేస్తే ఆ డబ్బాలో ఎప్పుడైనా చైన్ డబ్బా పెట్టుకొని ఆ కింద వేసుకోవాలి. ఆ లాగ్ తీసుకొని ఆడ 2 పెట్టేస్తే అది మీకైనా ఏర్పడుతుంది. స్మూత్గా ఉంటుంది. మెల్ల తీయాలి. ఒక్కొక్కసారి వెళ్ళాక అన్నట్టు. అది వెళ్ళకుండా చేతితోటి మెల్ల తీయాలి. చేతితో పెట్టి అక్కడ తీసేసి చైన్ మీదకి ఎక్కించుకోవాలి. లాక్ ఎక్కించుకోవాలి. నేను డైరెక్ట్ వేసిన అన్నట్టు. అది డైరెక్ట్ లాక్ పెట్టేసి ఇదంతా లాంగ్ అయిపోతుందని టైర్ మీదకి నేను డైరెక్ట్ ఎక్కించిన అన్నాడు. లాక్ ఎట్లా వేయాలంటే ఫస్ట్ దానికి లాక్ వేసేటప్పుడు చూసుకోవాలి ఏ పట్టు వచ్చింది ఏం కదా చూసుకున్నాక అట్లా మెల్ల కటింగ్ తీసుకోవాలి. కటింగ్ పట్టదు అన్నట్టు. కటింగ్ తీసుకొని మెల్లగా ఆ చేతులతో అట్లా అనాలి. అట్లా అన్నాక అది పట్టదు అన్నట్టు. కొన్ని చైన్స్ పడుతాయి. కటింగ్ తీసుకొని లోపల మధ్యలో పెట్టి టైట్ చేసేయాలి. టైట్ చేసేసినాక లాక్ తీసుకోవాలి. మనకు వచ్చేలా కొత్త లాగ్ తీసుకోవాలి. పాతవి కాదు అవి. పాత లాగ్ తీసుకొని ఫస్ట్ చేతితో పెట్టి తర్వాత ఇట్లా వంచాలి. వంచినాక లాగ్ అన్నట్టు గట్టిగా టైట్ చేస్తే అది స్మూత్గా పడిపోతుంది. దానికి ఏం లేదు. దానికి టెన్షన్ ఏం లేదు. చిన్న స్పాకెట్ తీసుకోవాలి. చిన్న స్పాకెట్ తీసుకొని అట్లా టైట్ చిన్న స్పాకెట్ తీసుకొని 2 బోట్లు అన్నట్టు అది లూజ్ చేసుకొని అసలు ఫస్ట్ ఎక్కించుకోవాలని నేను అది వేరైపోయింది అన్నట్టు. అట్లా ఫస్ట్ ఎక్కించుకోవాలి. అది చైన్ మీకెళ్ళి కాదు. తర్వాత అది ఫస్ట్ ఎక్కించుకోవాలి. నాకు ఇది వీడియో అన్నట్టు అడిపోయింది అన్నట్టు. అట్లా అది ఎక్కించుకొని దాని మీకెళ్ళి అది బుష్ పెట్టేసుకోవాలన్నాడు. 10 నెంబర్ బోల్ట్ గేర్ వేసుకోవాలి. దానికి డైరెక్ట్ వేయద్దు ఎప్పుడైనా.
గేర్ వేసుకొని ఇప్పుడు నేను గేర్ వేసాను, గేర్ వేసినాక 10 నెంబర్ బోర్డర్ ఇటింత ఫస్ట్ చేతితో ఎక్కించుకోవాలి. డైరెక్ట్ ఎక్కేది, డైరెక్ట్ ఎక్కితే ఏమవుతుంది అంటే పట్టదు, థ్రెడ్డింగ్ అవుతుంది, మళ్ళీ దానికి కొత్త అలా దొరికాయి అన్నట్టు. ఒక్కొక్క పెద్ద సిటీలలో దొరుకుతాయి, ఇక్కడ దొరికాయి మా సైడ్. అది వేసుకున్నాక 10 నెంబర్ మన టీ పన్ తోటి మంచిగా మెల్ల టైట్ చేసుకోవాలి. బాగా టైట్ చేయద్దు, బగ్గ టైట్ చేసిన దాన్ని చైన్ కవర్ తీసుకోవాలి. చైన్ కవర్ తీసుకున్నాక మొత్తం వాచ్ చేయాలన్నట్టు. అది వాచ్ చేస్తే చూడండి అది ఎట్లున్నది, అది మొత్తం మట్టి జామ్ అవుతుంది అన్నట్టు. కస్టమర్ అనేది బైక్ అని నడుపుతాడు అన్నట్టు, మొత్తం అది ఆ బైక్ అని నడుపుట్లా మొత్తం మట్టి అన్నట్టు అలా పోయింది అన్నట్టు. అట్లా నడపొద్దు ఎప్పుడైనా వాటర్ వాష్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసుకుంటే మనకు కూడా మంచిది అన్నట్టు. చైన్ లైఫ్ ఇస్తుంది ఎప్పుడైనా. అది చూడు మొత్తం గడ్డలు కట్టిపోయింది, మొత్తం గడ్డలు కట్టిపోయింది, మొత్తం మట్టి అన్నట్టు ఎట్టెళ్తుంది చూడండి. అది ఎప్పుడు అట్లా ఉంచుకోవద్దు, ఎప్పుడు డస్ట్ అట్లా ఉంచుకోవద్దు, ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా బండికి చైన్స్ కూడా లైఫ్ ఇస్తుంది, సౌండ్ రాదు. అది చైన్ కాయలు కొడతారు, అది అట్లనే ఉంచుతారు మెకానిక్లు కొంతమంది. అట్లా వేయద్దు ఎప్పుడైనా. ఏం చేయాలంటే అది వాష్ చేయాలి, వాష్ చేసినాక తీసేసుకోవాలి. పెట్రోల్ తోటనే వాష్ చేయాలి మొత్తం, లేకపోతే మన వాటర్ తోటి గట్టిగా కొట్టేసి కొడితే అయిపోయింది. మన దగ్గర వాషింగ్ మిషన్ లేకపోతే పెట్రోల్ తోటి కడగాలి. పెట్రోల్ తోటి కడిగి బ్రష్ కొట్టి మంచిగా నీట్గా కొడితే చైన్ సౌండ్ రాదు, లైఫ్ ఇస్తుంది. కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు, మంచిగా అవుతాడు అన్నట్టు. అట్లా చైన్ ఎప్పుడైనా అట్లా ఉంచుకోవద్దు. ఓకే రైట్, బాయ్, టాటా.